ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 10,000 మంది నిరుపేదలకు కాంట్రాక్టులుగా ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తెచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 15ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 10,000 మంది నిరుపేదలను కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తెచ్చారని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు పైసా పని కూడా కేటాయించలేదంటూ మండిపడ్డారు. దమ్ముంటే చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కేవలం రేవంత్ రెడ్డి బొమ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, బీజేపీ ఎంపీలు సీఎం రమేష్ విశ్వేశ్వర్ రెడ్డిలకే దక్కుతున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 4,000 కోట్ల కాంట్రాక్ట్ ను తన అనియములకే ఇచ్చుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1,300 కోట్ల కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని, యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని దుయ్యబట్టారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. 3 నెలల్లో పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే. కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి? నిన్ను శాతగానోడు అనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలోనే చెప్పాలంటే. ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జరా పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ, ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోట్